ఓం నమో వెంకటేశాయ. రైతు సోదరులకందరికీ నమస్కారము. ప్రస్తుతం మనం చూస్తున్నాం రైతు పాఠం. ఈరోజు రైతు జల్లి రమణయ్య గారు మనతో ఉన్నారు. వారి వ్యవసాయ అనుభవాలని వారి మాటల్లోనే తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం రండి. నమస్కారం రమణయ్య గారు. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఏం పైరు పెడుతున్నారు, ఏం పంటలు వేస్తున్నారు? ఈసారి కొత్తగా 606 అనేసి మహేంద్ర సీడ్ అనేసి కొత్తగా పెడుతున్నాం. ఇంచుమించు నేను 6.5 ఎకరాల పైరు పెట్టినాను. ముందు 733లు 1010లు ఆ రకాలు నాటేవాళ్ళం. ఈసారి కొత్తగా చెన్నై నుంచి సీడ్ కొత్తగా తెప్పించి 6.5 ఎకరా వేసినాం. మొత్తం ఒక 50 ఎకరాల దాకా వేసినాం. 6 ఎకరాలు మీరు సొంత భూమేనా లేకపోతే కౌలుకి నాటుతున్నారా? 1 ఎకరా సొంత భూమి, 5 ఎకరాలు కౌలుకి చేస్తాం. దీంట్లో మీరు పెట్టిన పెట్టుబడి ఏమైనా వస్తుందా, లేకపోతే మీకు ఏదైనా నష్టాలు ఏమైనా వస్తున్నాయా దీంట్లో? మామూలుగా అయితే ఈ గత రెండు సంవత్సరాల ముందు అయితే ఒక 2000 దాకా అమ్మింది పొలం. అదే బస్తా. అప్పుడు 6.5 నాటుతున్నాం. అప్పుడు అయితే గిట్టుబాటు కొద్దిగా ఉండేది. 1 ఎకరా మీద 10-15 వేల రూపాయలు కౌలుకైనా కూడా మిగిలేదు. మొన్న ఇప్పుడు 2 సంవత్సరాలుగా 1500-1600 అమ్మితే మా చేతికుండా పడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరెందుకు ఈ పంటని ఎంచుకుంటున్నారు? ఇక్కడ ఇది మాగాణి చెరువులు ఒక పొద్దున వర్షం పడితే వేరే ఆప్షన్ పోదు. ఈ వేరుశెనగ వేయాలన్నా కూడా కష్టం. ఒక పైరు పెడితే ఒక పొద్దున వాన పడితే అంత మడి మాగాణి మారిగా నీళ్ళు ఎక్కువైపోతాయి. అందువల్ల ఈ వరినే ఎంచుకుని ఇదే చేయాల్సి వస్తుంది. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మీకు గిట్టుబాటు ధర వస్తుందా, లేకపోతే మీ చేతులు గుండా ఏమన్నా పడుతుందా దీనికి? రైతాంగం ఇప్పుడు బస్తా ఎక్కువ రూపాయలు అమ్మితే గిట్టుబాటు ధర అనేది కల్పిస్తుంది. మాకు కూడా 10 రూపాయలు ఉంటుంది. ఆ రేట్ తగ్గిపోతే మాకు నష్టం చేతుకుండా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. చేతుకుండా పడుతుంది గ్యారెంటీగా. లేదు ఇప్పుడు గిట్టుబాటు ధర అంటే ఇప్పుడు మేము మా పైర్లు పండగ ముందు 2000-3000 అంటారు. పైర్లు ఆఖరి మేము కోసుకునే కాడి 1500-1400 అంటారు. అందువల్ల గిట్టుబాటు అనేది యావరేజ్ ఎప్పుడు సమతుల్యంగా ఉంటే రేటు 2000 అంటే 2000, 1800 అంటే 1800 ఆ విధంగా ఉంటే గిట్టుబాటు ధర అనేది వస్తుంది. ఈ వరి పంట లేనప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది, పంట వచ్చేకాడికి రేట్ గిట్టుబాటు అనేది తగ్గిపోతుంది. దీంట్లో ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద కష్టం రోగం ఏంటి దీంట్లో ఈ పైరులో? ఇప్పుడు ఈ సీజన్ అయితే మైట్స్ అనేది వస్తుంది. మైట్స్కి ఒక 2 మాటలు కొట్టుకు అతికే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇది వస్తుంది. ఆ టైంలో అయితే వర్షాలు ఎక్కువ, నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల దోమపోటు అనేది వస్తుంది. అవి రెండింటిని సమర్థించుకుంటే మిగతా అంటే తెల్లదెగులు ఎర్రదెగులు అనేది మామూలుగా కామన్, అది ఎట్లేదో కంట్రోల్ అవుతుంది. దోమపోటు ఇప్పుడు మైట్స్, ఆ కార్లో దోమపోటు అనేది వస్తుంది, ఈ కార్లో మైట్స్ అనేది. ఈ సమస్యని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? ఏమేమి మందులు వేస్తున్నారు? దీనికి ఎరువులు ఏమి వేస్తున్నారు? ఆ దోమపోటుకు అనేది ఇప్పుడు ఉబిరానం కొడుతున్నారు. అప్పుడే దోమపోటుకైతే అరేవా అప్లాయిడ్ అవి ఉన్నాయి అప్పుడు కొట్టేదానికి. ఇంక ఎరువులు అంటే మామూలు DAP, యూరియా, పొటాష్ వాడతాం, సల్ఫేట్ కూడా వాడతాం. దీంట్లో యూరియా కొలుతుంది కదా మన దేశంలో, దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు ఆ సమస్యని? ఇప్పుడు సమస్య అంటే అంతకుముందు లేదు, ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి దాన్ని తగ్గించి వాడుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు. మీలాంటి సాదాసీదా రైతులు ఇప్పుడు ఆ పైరుని 6 నెలలు కన్నబిడ్డలా చూసుకొని మీరు కోత సమయానికి వచ్చే కొందికి మీరు పైరుని నష్టపోతున్నారు. దానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పైరు చేతికి వచ్చే కాడికి వర్షాలు పడటం వల్ల మిషన్లకు ఎక్కువ డబ్బులు అవటం, లేదా గిట్టుబాటు ధర 1000-2000 మీద ఆఖరి మేము వచ్చే కాడికి 1200-1400 అమ్మటం, ఇటువంటి సమస్యల వల్లనే రైతు వెనకడిగేస్తున్నాడు. ఒక నిర్ణీతమైన ధర అనేది గవర్నమెంట్ సూచించడం వల్ల ఈరోజు 2000 చెప్తున్నారు, రేపు మేము ఇంకొక నెల పడుతుంది కోసేదానికి. నెలకంతా నీకు 1200 వస్తుంది, 1500 వస్తుంది చెప్పలేము. ఆ విధంగా రైతు అనేది ముగ్గు చూపలేకపోతున్నాడు. గిట్టుబాటు ధర రూపాయి ఆదాయం ఉంటే కదా ముందుకు పోతారు అనేది లేకుండా పోవటం వల్ల, గిట్టుబాటు ధర లేకుండా వల్ల ఆ సీజన్లో వర్షాలు పడటం వల్ల పైరు పడిపోవటం, మిషన్లకి డబ్బు ఎక్కువైపోవటం, అందువల్ల కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల వెనక్కి వెళ్ళిపోతాం. అలాంటి సమయంలో ప్రభుత్వం మీకు ఏమైనా అండగా ఉందా? ఏం సబ్సిడీలు ఏమి లేవు కదా మనకు. రైతు పైరు మునిగిపోయినా కూడా డబ్బు ఇచ్చేది లేదు కదా. ఒకవేళ ప్రభుత్వానికి మీరు ఒక మాట చెప్పాలనుకుంటే రైతులు బాగుపడే దాని గురించి మీరేం చెప్తారు? రైతాంగం అంటే ఇప్పుడు సబ్సిడీలు, లోన్లు అంటే ట్రాక్టర్లు కానీ స్పేర్లు కానీ ఏదో కొంత ఒకప్పుడు ఇస్తున్నారు. అవి ఇంకా మెరుగుపరిచి ఒక గిట్టుబాటు ధర అనేది ఏర్పాటు చేసి, ఇప్పుడు DAP అనేది
1000 అట్టుంది. ఇప్పుడు 1400 చేయను, అవన్నీ కూడా తగ్గాల. యూరియా వరకే కదా 300 ఇస్తాను. ప్రతి ఒక్క మందులు కానీ ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ అవన్నీ ఎక్కువ రేటు పెట్టేసినారు. ఇప్పుడు 1800 2000 ఒక బస్తా అంటే ఒక బస్తా రేటుకి వడ్లు ఒక మూట కూడా అమ్మటంలే. ఆ విధంగా ఆ వీటిలో కూడా కొద్దిగా సబ్సిడీ ఇవ్వాలా, రైతు ఉత్సాహంగా అవార్డులు ఇవ్వటం, మరి బాగా పండించిన వాడికి ప్రోత్సహించడం, అటువంటివి చేస్తే ఇంకా ముందుకు పోతారు యువత. కానీ ఒకరు అందరూ రైతు చెడిపోతాను అందరూ చెడిపోతానే ఉన్నారు, ముందుకు పోయలేరు. మా లాంటి యువ రైతులు వ్యవసాయ రంగంలోకి రావాలనుకుంటున్నారు, మీరిచ్చే సలహా ఏంటి? వస్తే మంచిదే. ప్రభుత్వం మనకు అండగా ఉండి 10 రూపాయలు మనకు ఆదాయం వస్తూ ఉంటే యువత కూడా ముందుకు వస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు చేసి నష్టపోయినా అంటే కొడుకు ఆ దారిలో పోవాలంటే ఇష్టపడాడు కదా. వాళ్ళు బాగా మెరుగ్గా బాగున్నారంటే దాంట్లోకి రారనేసి కొడుకుని కానీ ఇప్పుడు వాళ్ళు సంతానాన్ని వాళ్ళు దాన్ని ప్రోత్సహించి పలానా పని చేసేవాడు. ఇంజనీర్ అయిన వాడు ఇంజనీరే చేయాలంటాడు, రైతుని వాడు రైతు చేయకూడదు అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఏ పని చేసేవాడు ఆ పని చేయాలి, పోలీసు కూడా కావాలంటాడు, ఇంకోటి అంటాడు. రైతు ఎందుకు రా అంటే మేమే నష్టపోతాం, నువ్వు వచ్చి ఏం బాగుపడతారో, నువ్వు కూడా వేరే పని చూసుకోరని చెప్తున్నారు. అది గిట్టుబాటు ధర మంచి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అన్నీ ఉంటే ముందుకు యువత కూడా ముందుకు పోవచ్చు. అవన్నీ లేనప్పుడు వచ్చే నష్టమే కదా. ఇప్పుడు మనకు ఐటీ శాఖ కానీ ఇంకా వివిధ అన్ని శాఖలు ప్రపంచ స్థాయిలోకి వెళ్తున్నాయి, కానీ రైతుని ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు ప్రపంచ స్థాయికి? రైతు యూనియన్ లేదు, మెయిన్ యూనియన్ లేదు. నువ్వు వాడు 1000 రూపాయల కంటే 900 అమ్మేస్తాడు. పెట్టుకునే స్తోమత లేక, గిడ్డంగలు లేక, ఇప్పుడు ఎక్కడ ఒక దగ్గర స్టాక్ చేసుకునే సదుపాయాలు లేక చిన్న రైతులు మూటలు వీధుల్లో పోసుకోవటం, దళారీ వ్యవస్థ ఎక్కువైపోయి ఒకటి సొగంగా అమ్మేయటం, అది కూడా ఒక కారణం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సబ్సిడీలు ఇస్తున్నారు కదా, కానీ రైతు అనేవాడు ఇంకా ఎందుకు అప్పుల పాలైపోతున్నాడు? ఇప్పుడు మన పెట్టుబడికి వచ్చే ఆదాయానికి చాలా డిఫరెన్స్. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఆ ఆదాయం తక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక ఎకరాకి ఒక 40,000 రూపాయలు ఈజీగా అవుతుంది కేవలం అనుకుంటే. ఆ 40 కాడి నుంచి నాటిన కాడి దాకా 40,000 రూపాయలు కేవలంగా ఎకరాకి 40,000. ఒక 30 నుంచి 40 బస్తాలు పండించాలి. 30 బస్తాలు 35 బస్తాలు 40 బస్తాలు పండిస్తారు. ఒక 30 బస్తాల కంటే 1200తో 1400 తమ్మితే ఎంత అవుతుంది? మళ్ళీ దాంట్లో కౌలు ఇవ్వాలంటే ఎంత అవుతుంది? 40 బస్తాలు పండినా ఒక 60,000 వస్తుంది. 40,000 పోతే 20,000 మిగులుతుంది. ఒక బస్తా పోతే కౌలు ఇవ్వాలి. ఆ బస్తా 500 పోతే ఇంకా 5,000 మిగులుతుంది. 6 ఎకరాలు నేను పెట్టుంటే 6 ఏళ్ళు 30,000 మిగులుతుంది. 6 నెలలు కష్టపడాలి. 6 నెలలు కష్టపడాలా? 30,000 వస్తుంది. 30,000. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు కుమారులు. మీలాగే వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే ఏదైనా ఇతర ఉద్యోగాలు కానీ ఐటీ రంగంలోకి కానీ ఏదైనా ఉద్యోగాలు చేసుకొని అట్లా పంపించాలనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మనం మెరుగులే రైతంగా చేసిన వాళ్ళు మనం మెరుగుపడలా. వాళ్ళైనా బయట ఉద్యోగం ఏదో చేసుకుంటే బాగా అవుతుంది అని అనుకుంటున్నాం. మనం ఇలానే అనుకుంటే మన దేశంలో రైతులు అనే వాళ్ళు తగ్గిపోతారు కదా. వాస్తవ రైతుకి ప్రోత్సాహంగా చేస్తే కదా గవర్నమెంట్. ఇప్పుడు గిట్టుబాటు ధర అనేది ఒకటి మెయిన్ ఉండాలా. ఎరువులు సబ్సిడీలు ఇవ్వాలా. దానికి కావాల్సిన యంత్రాలు మంచి కొత్త విధానాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు మిషన్లు నాటు అనేది ఇప్పుడు మనుషులు దొరకటంలే. మనుషులు దొరకకపోతే వాడు 6,000 7,000 అడతాడు. ఈ మిషన్ల ద్వారా ఇచ్చేది మనిషికి ఇంత సబ్సిడీ మిషన్లు వాళ్ళే నాటుకున్నాడుగా. అటువంటివి ఇచ్చి ఒక ప్రభుత్వం మనకు అండగా ఉంటే రైతుకే ముందుకు తీసుకెళ్తాడు. ప్రభుత్వం అండగా లేనప్పుడు ఇంక అందరూ మానుకుంటా వస్తారు. కొరత అనేది ఏర్పడుతుంది. రైతాంగం అనేది చాలా తగ్గిపోతే మళ్ళీ ఆ విలువ అనేది తెలిసినప్పుడు కానీ మళ్ళీ వస్తారని తెలియదు. ఇప్పుడైతే మొగ్గు చూపటంలే యూత్ కానీ, మనం కూడా తరాన్ని రావాలనేది ఇష్టపడటంలే. తల్లిదండ్రులు కూడా రానియటంలే. నువ్వు అట్ట బతుకుపోయి ఆ పని చేసుకు అన్నారు. కానీ రైతాంగం నాతో కూడా వచ్చి పని చేయరు అనేది అవకాశాలు చాలా తక్కువ. రవణయ్య గారు చెప్పినట్లు దేశంలో రైతు కొరత అనేది ఎక్కువైపోతుంది. ఎవరైతే అనే వాళ్ళు రైతాంగంలోకి వస్తే మంచిదని నా అభిప్రాయం. మరెన్నో వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. డూ ఫాలో రైతు పాఠం.